మటన్ కూర చేసుకోవడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ టమాటోస్ కట్ చేసుకోవాలి ఒక 4. తర్వాత ఉల్లిగడ్డలు ఒక 4 కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలు ఒక 3 కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అనేది వాటర్ పోసుకొని మంచిగా మటన్ని క్లీన్ చేసుకోవాలి. మటన్ని ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్నాం కదా, పక్కకు పెట్టుకోవాలి. మనము ఇంగ్రీడియంట్స్ వేసేంత వరకు ఆయిల్ వేసుకున్నాం. రెండు టేబుల్ స్పూన్ నూనె కావాలంట. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కని వేడి నూనెలో వేసుకున్నాం. యాలక్కాయలు, దాల్చిన చెక్కని వేడి నూనెలో వేసుకున్నాం. కారం, తీయద్ది, అవి కావుతున్నాయి కదా. ఇట్లా మంచిగా డీప్ ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి మనం. ఆ తర్వాత ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మంచిగా ఇట్లానే కొద్దిసేపు ఉంచాలి. మనం అనేది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఇది ఈ ఆయిల్లో టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. మనకి మంచిగా ఇవి అనేది ఫ్రై అవ్వాలి. మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అనేది పసుపు వేసుకోవాలి. నాకు డిస్టర్బ్ చేసింది మా అన్నయ్య. ఇప్పుడు అనేది పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. పసుపు వేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 2 స్పూన్లు. అది మంచిగా మగ్గాలి. ఇప్పుడు స్టవ్ని మనం అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అనేది మటన్ వేసుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మటన్ వేసుకోవాలి. దాంట్లోకి మటన్ అనేది బాగా కడుక్కొని మనం దాంట్లో వేసుకోవాలి. మేము చేసేది 1/2 కిలో. తర్వాత మంచిగా పట్టుకొని దాన్ని కలపాలి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు అనేది తగినంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. మటన్ అనేది మంచిగా ఉడికేంత వరకు మనం అట్లా కలిపి పక్కకు పెట్టాలి. మగ్గేదాకా కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఉండాలి. అంతలోపు ఇప్పుడు మీకు మా కిచెన్ చూపిస్తాను.
ఏమనుకోకండి, మేము బాసన్లు తోమలేదు. అవన్నీ చెప్పాలా అవన్నీ చెప్పుకుంటారా అందరి ఇళ్ళలో ఉంటాయి. మంచిగా కూరని ఇప్పుడు మూత తీసి కలబెట్టుకోవాలి మనం. చూడండి వాటర్ అనేవి వచ్చాయి కొంచెం. చూడండి ఇప్పుడు మంచిగా కలబెడుతుంది మా నాన్నమ్మ. ఉండడానికి ఫస్ట్ ఇప్పుడు మనము బియ్యంని తీసుకోవాలి. మనకి కేజీ అంటే కేజీ, హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ. మంచిగా ఇప్పుడు వాష్ చేసుకోవాలి. కేజీ రైస్ పడుకుంటున్నాం. అర కేజీ మటన్లోకి కేజీ రైస్ మంచిగా కడుగుతుంది. ఎందుకంటే మనం 6 ఉన్నాం కాబట్టి కేజీ రైస్ పడుతుంది మనకి. మనం అనేది ఇప్పుడు రైస్ని 3 times వాష్ చేసుకోవాలి కదా నాని. మనం కూరని కలబెట్టుకోవాలి. మంచిగా వాటర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు రైస్ మనము నానబెట్టుకున్నాం. తర్వాత కూర కాగానే ఇప్పుడు మనం రైస్ వండుకోవడమే. కూర మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఇది ధనియాల పొడి, ఇది గరం మసాలా. తర్వాత మూత తీసుకోవాలి మనము. మంచిగా నేను చెప్పినట్టు 5 minutes ఉంచుకొని తర్వాత మనము తేజ మిరపకాయల కారం వేసుకోవాలి. ఇప్పుడు మనము మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు, నాన్ స్పైసీ కావాలంటే నాన్ స్పైసీ చేసుకోవచ్చు. మేము అనేది 3 tablespoon అనేది 2 tablespoon కారం వేసుకున్నాము. మంచిగా ఇప్పుడు కలుపుకోవాలి దాన్ని. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 చెంచా ధనియాల పొడి. కలుపుకోవాలి మంచిగా. ఈ మటన్ మసాలా వేసుకోవాలి మనము. దింపేటప్పుడు కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి. మంచిగా మటన్ కుక్ అవుతుంది. మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి మనము. టమాటాలు వేసుకొని మంచిగా అవి కలిపేసి అవి కుక్ అయ్యేంత వరకు మనం ఆగాలి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడే గుమగుమ వాసన వస్తుంది. కడుపులో ఎలుకలు కూడా పరిగెడుతున్నాయి. కూర అయితే తొందరగా అన్నం పెట్టుకొని తినేయడం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అనేది టమాటా ఉడికిందా లేదా అని మూత తీసి చూసుకోవాలి. టమాటా అనేది కొంచెం కుక్ అయింది. మంచిగా మా గ్రాండ్ మదర్ కుక్ చేస్తుంది మా కోసం మటన్. తను వండితే అసలు హోటల్స్లలో వండినట్టే ఉంటుంది. ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. నానమ్మ ఏమేమి వేసావు కూరలోనా? ఫస్ట్ ఆయిల్ పోసా, తర్వాత లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసా. కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి మంచిగా మగ్గిన తర్వాత మటన్ కడిగి మటన్ మంచిగా క్లీన్ చేసుకొని మటన్ వేసా. మటన్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసా. మంచిగా మగ్గిన తర్వాత కారం పొడి వేసా. కారం పొడి వేసి కొంచెం సేపు మగ్గాక టమాటా వేసిన. టమాటా వేసి దగ్గరికి వండుకొని ఇప్పుడు
మనం కుక్కర్ మూత పెట్టుకొని సిమ్ములో మంచిగా కొంచెం సేపు ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వండుకుంటే మటన్ టేస్టీగా అవుతుంది, మంచి గ్రేగా వస్తుంది, మంచిగా ఉడుకుద్ది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, మూత తీసుకోవాలి, అట్లా తీసుకొని మూత తీసుకోవాలి. ఇప్పుడు అనేది మనము మంచిగా గాలంతా తీసుకోవాలి దీంట్లో నుంచి. తర్వాత ఇప్పుడు మూత తీయాలి. చూడండి ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది, నూనె కూడా మంచిగా పైకి తేలింది. మంచి కలుపుకోవాలి కూరని. మటన్ మసాలా ఇప్పుడు స్పెషల్ మటన్ మసాలా వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. మసాలాతోనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ గరం మసాలాతోని మటన్ మసాలాతోని ఎక్కలేని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అనేది మనం కూరని మంచిగా కలబెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కూర. అదే అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది. చూడండి మంచిగా మూలిగా బొక్క మంచిగా కలుపుకోవాలి. చూడండి కూర మనకనేది మంచిగా ఉడుకుతుంది, కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము రైస్ చేసుకుందాం. ఫస్ట్ కుక్కర్ మూత పెట్టుకోవాలి మనము. మా నాన్నమ్మ అన్ని కుక్కర్లోనే చేస్తుంది, ఎందుకంటే మా నాన్నమ్మని డాక్టర్స్ రైస్ కుక్కర్లో రైస్ తినొద్దు అన్నారు. మా నాన్నమ్మ అన్ని కుక్కర్లోనే చేసుకుంటుంది. మాకందరికి కూడా మంచిగా దాంట్లో టేస్ట్ వస్తుందని దీంట్లోనే చేసి పెడుతుంది. మనకు అన్నం అనేది 2 విజిల్ వచ్చేంత వరకు మనం ఉన్నాం. మనకి మంచిగా ఫస్ట్ విజిల్ రావాలి. ఫస్ట్ విజిల్ వచ్చాను. ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకో విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయాలి. మంచిగా ఇప్పుడు వచ్చింది ఫస్ట్ విజిల్. విజిల్స్ రావాలి, ఆగిపోయింది. తర్వాత మనం ఏం చేయాలంటే మీకు అందరికీ తెలుసు కదా, దాంట్లో నుంచి గాలి పట్టుకరతో తీసేసి మంచిగా ఇది మూత తీసేసి అన్నం పెట్టుకొని మటన్ కూర వేసుకొని తింటే ఆ రుచే వేరు. కూర అయింది. ఇప్పుడు నా హాల్లో కూర్చొని తింటున్నా. చూడండి మటన్ కూర. ఇప్పుడు అన్నం తీస్తుంది కుక్కర్లో నుంచి. మంచిగా మళ్ళీ నేను చెప్తున్నట్టు గ్యాస్ తీసుకోవాలి. ఆనియన్స్ ఇంకా కూల్ వాటర్. మటన్ కూర చూడండి ఎట్లా మంచిగా యమ్మీగా ఉంది. సూపర్ ఉంది అసలు. చూస్తుంటేనే నోట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం అనేది అన్నం తీసుకోవాలి. నేను నార్మల్ వాటర్ తాగనని నా కోసం మంచిగా కూల్ వాటర్ పెట్టారు. ఇప్పుడు మంచిగా తీస్తుంది. ఇప్పుడు కుక్కర్ గ్యాస్ తీస్తుంది.
ఇప్పుడు అనేది మంచిగా మూత తీసాము. అన్నం చూడండి అసలు ఎంత మంచిగా ఉడికిందో చూడండి అస్సలు. ఇప్పుడు నాకు అనేది మంచిగా అన్నం పెడుతున్నది మా నాన్నమ్మ. మంచిగా అన్నం పెట్టిన తర్వాత నాకు మంచిగా వేడి వేడి మటన్ ఇస్తుంది. నోట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా కోసమని మూలుగా మంచిగా కూరేస్తుంది. ఉల్లిగడ్డ నిమ్మన ఇస్తుంది. చూడండి చూడండి మటన్ కూర అండ్ తెల్ల అన్నం చాలా బాగుంది. కాలుతుంది, కాలిపోతుందంట. అదిగోండి పొగలు వెళ్తున్నాయి. ఫస్ట్ మటన్ ముక్క ట్రై చేస్తున్నా. నిమ్మకాయ వెండుకొని మంచిగా ఉల్లిగడ్డ కూడా తీసుకొని ఇంకా మొత్తం తీయట్లేదు కదా, రావట్లేదురా. చూడండి మంచి మూలగా చాలా బాగుంది. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.